రైట్ సార్. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఏదో ఒక రకంగా విషయం చిమ్ముతూనే ఉన్నారు సార్. డెడ్ ఎకానమీ అంటూ అవమానకర రీతిలో విమర్శించారు. ఆ తర్వాత ట్రంప్ టీం నవారా లాంటి వాళ్ళు ప్రతిరోజు కూడా ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారు. తాజాగా ట్రంప్ అంటూ ఉన్నారు సార్, డ్రగ్స్కి అడ్డాగా భారత్ మారిపోయింది, తయారైంది అని చెప్పేసి. ఒక 23 కంట్రీస్ లిస్ట్ ఒకటి కాంగ్రెస్కి సబ్మిట్ చేశారు. ఆ లిస్టులో చైనా, పాకిస్తాన్ కూడా ఉన్నాయి సార్. ఎందుకు సార్ భారత్పై తరచూ పాకిస్తాన్లో పక్క పెట్టండి, మీకు మియాన్మార్, కొలంబియా లాంటి, బొలీవియా ఈ దేశాలు కూడా ఉన్నాయి. అంటే అమెరికాకు అలవాటు ఏంటంటే ఒక దేశాన్ని దాడి చేయాలంటే దాన్ని, ఒక కుక్కను చంపాలంటే ఏం చేయాలి? కుక్కను ముద్రేయాలి. ఇది ఇరాక్పై దాడి చేసి సద్దాం హుస్సేన్ లేపేయదలుచుకున్నారు. ఏమన్నారు? ఇరాక్లో జన విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అన్నారు. ఇప్పుడు గల్ఫ్ యుద్ధం అయి 30 ఏళ్ళు నడిపోయింది. ఇది ఏ బాంబు చూపెట్టారు నాకు చెప్పండి మీరు? ఇరాక్లో సద్దాం హుస్సేన్ను చంపడానికేమో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయన్నారు. ఇప్పుడు ఏ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అమెరికా ప్రదర్శించిందో చెప్పండి, ఒక్కటి చూపెట్టండి. లేదు కదా. మరి ఆ పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని వాళ్ళు అసీం మునీర్ చెప్తున్నాడు. అది కూడా అమెరికా గడ్డ పైన చెప్పాడు. కానీ అసీం పాకిస్తాన్ పైన అటాక్ చేయలేదు. ఎందుకు అంటే నువ్వు అటాక్ చేయదలుచుకుంటే ఇరాన్ పైన దాడి చేశారు, అణుబాంబులు ఉన్నాయని. మరి పాకిస్తాన్ నా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మీరు కనుక మమ్మల్ని పడేస్తే మేము సగం ప్రపంచాన్ని పడేస్తామని ఫ్లోరిడాలో ఉన్నాడు కదా అసీం మునీరు, ట్రంప్ను కలిసిన కొద్ది గంటల్లోనే. మరి ఎందుకు పాకిస్తాన్ అణుస్థావరాలపైన అమెరికా ఎందుకు దాడి చేయడం లేదు? ఇరాన్ పైన దాడి చేసావు కదా, ఎందుకు దాడి చేయడం లేదు? మరి ఫోర్డు న్యూక్లియర్ సైట్ అంటే అమెరికా దృష్టిలో తాను కొన్ని అటాక్ చేయాలంటే ఏదో ఒక ఆరోపణ చేస్తారు. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ కారణము, ఇది మోడీ యుద్ధం అన్నాడు పీటర్ నవారో. మరి రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాం అన్నాడు. అసలు విషయాన్ని సర్గీ గౌర్ కాంగ్రెస్ సెనేట్ కన్ఫర్మేషన్ కూడా చెప్పాడు. ఇండియా ఈజ్ ఎ బిగ్ మార్కెట్, ఇట్ ఇస్ అన్ ఎకనామిక్ ఆపర్చునిటీ. భారతదేశానికి మేము పెట్రోలు, గ్యాస్ అమ్మదలుచుకున్నాం. మా భారతీయ మార్కెట్లోకి, అగ్రికల్చర్ మార్కెట్లోకి అమెరికా ఎంటర్ కాదలుచుకుందే చెప్పారు, ఓపెన్గా చెప్పాడు. అసలు విషయం అది చేయమంటారు, ఇండియాలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది అని మన లెక్కలతో సహా చెప్పాను నేను. 47% ఆఫ్ రష్యన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చైనాకి వెళ్తే 38% ఇండియాకి వెళ్తున్నాయి. మీకు 51% ఆఫ్ రష్యన్ గ్యాస్ యూరోపియన్కి వెళ్తుంది, ఇండియా లేదు అక్కడ, అసలే లేదు. 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ చైనాకు ఉంటుంది, మనకు సంబంధమే లేదు. కానీ మన మీద అటాక్ చేశారా లేదా? ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా ఈ డ్రగ్స్ అడ్డాట 23 కంట్రీస్ అట. మియాన్మార్తో మనకు పోలికేంటి, కొలంబియాతో మనకు పోలికేంటి? ఇండియానట ఫెంటినాల్ అనే డ్రగ్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి రసాయనికాలు తయారు చేస్తుందట. ఈ ఫెంటినాల్ అనే పదాన్ని ఉపయోగించి చైనా పైన ఆంక్షలు విధించాడు. ఈ ఫెంటినాల్ని ఉపయోగించి కెనడాపై కూడా ట్రంప్ ఆంక్షలు విధించాడు. ఈ ఫెంటినాల్ని డ్రగ్స్ను ఉపయోగించి మెక్సికో పైన ఆంక్షలు విధించాడు. సో ఇది ఒక్క మన దేశం పైన కాదు, ఇది ఎవరిపైనైనా వాణిజ్య ఆంక్షలు పెట్టాలంటే ఈ డ్రగ్స్ గుర్తొస్తాయి. కానీ మరోవైపు ఏమంటున్నాడు, భారత్తో మేము వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాం. అయ్యా, డ్రగ్స్కు అడ్డాగా ఉన్న దేశంతో వాణిజ్య ఒప్పందం ఏంటాయి? నాకు అర్థం కాదు. కానీ చచ్చిపోయిన ఎకానమీతో మీకు వాణిజ్య ఒప్పందం ఎందుకు? చచ్చిపోయిన ఒప్పందం ఎకనామిక్ కెపాసిటీ ఎట్లా అవుతుంది అని అర్థం ఉందా? డ్రగ్స్కి అడ్డాగా ఉన్న దేశం ఎకనామిక్ కెపాసిటీ ఎట్లా అవుతుంది? అంటే ఎంత బదనాం చేయాలి ఒక దేశాన్ని ఎంత అవమానించాలి, అది కూడా ఒక మిత్ర దేశాన్ని అనేది చూస్తుంటే మనకు అర్థమవుతుంది. దానికి కారణం మనము ట్రంప్కి అర్థమయ్యే భాషలో వీఆర్ నాట్ రిప్లై. ట్రంప్ ఏదో మాట్లాడతాడు, రిప్లై ఎందుకు ఇవ్వాలని కొంతమంది వాదన. ట్రంప్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కదా. మీకు సౌత్ కొరియా అమెరికా మిత్ర దేశం, ది బిగ్గెస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ. అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది సౌత్ కొరియాలో. మన ఇండియాలో మిలిటరీ బేస్ లేదు అమెరికాది. సౌత్ కొరియన్ ఎక్స్పోర్ట్స్ పైన, వర్కర్ల పైన హుండై కంపెనీలో అటాక్ జరిగితే మొత్తం మంది వెనక్కి తీసుకొచ్చింది సౌత్ కొరియా. అమెరికాలో పెట్టుబడులు పెట్టామని కూడా హెచ్చరించింది. దెబ్బకు ట్రంప్ తవ్వకొచ్చి విదేశీ నిపుణుల నుంచి మేము నేర్చుకుంటామని వ్యాఖ్యానం చేశారు. నేను చెప్తున్న చైనా కాదు, సౌత్ కొరియా. మరి సౌత్ కొరియా ఫ్రెండ్లీ నేషన్ కదా, ఎందుకు గట్టిగా మాట్లాడింది? ఇమ్మీడియట్గా సౌత్ కొరియన్ ప్రైమ్ మినిస్టర్ డిక్లేర్ చేశారు, మా వాళ్ళందరినీ వెనక్కి తీసుకుంటాం, మేము అమెరికాలో ఇన్వెస్ట్ కూడా చేయం, ఎక్స్పోర్ట్స్ కూడా పంపం, కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టమని. అదే ఒక సౌత్ కొరియా కన్నా ఇండియా వీక్ అంటారా? నాకు అర్థం కాని అంశం. జపాన్
అకినోవా మీకు మిలిటరీ బేస్లో అంటే జపాన్ కంప్లీట్ జాతీయ భద్రత అమెరికాకు అవుట్సోర్స్డ్. జపాన్కు సొంత ఆర్మీ కూడా పెద్దగా ఉండదు. అలాంటి జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్ టు అస్ అన్నాడు. కెనడా అమెరికాతో ఎంత ఇంట్రికేట్ ఎకానమీ అంటే ఒక కారు తయారు కావాలంటే అమెరికా నుంచి కెనడా బార్డర్కు 6 సార్లు అటు నుంచి ఇటు నుంచి ఇటు వస్తుంది. నథింగ్ డూయింగ్ అన్నాడు కెనడా ప్రైమ్ మినిస్టర్. మెక్సికో 86% ఆఫ్ మెక్సికో ఎక్స్పోర్ట్స్ ఆర్ టు యునైటెడ్ స్టేట్స్. మెక్సికో ప్రైమ్ మినిస్టర్ నథింగ్ డూయింగ్ అన్నారు. బ్రెజిల్ 50% ఆరిపెడితే వణకడం లేదు, తొనకడం లేదు ప్రెసిడెంట్ లూలా డిసిల్వా. మనం ఎందుకు రియాక్ట్ కాకూడదు అని నేనేది ట్రంప్ భాషలో రియాక్ట్ కమ్మని అంటలేను. సెల్ఫ్ రెస్పెక్ట్ భాషలో డెడ్ ఎకానమీ అన్నా ఊరుకోవాలి, డ్రగ్స్పై అడ్డా అన్నా ఊరుకోవాలా? దీని వాణిజ్యం కావాల్సిందే, అమెరికాతో ఫ్రెండ్షిప్ కావాల్సిందే. అమెరికా ఈజ్ ఎ గ్రేట్ నేషన్. ఎవడన్నా అమెరికాతో సంబంధాలు ఉండొద్దంటే వాడిని మించిన ఫూల్ ఇంకోటి లేడు. అమెరికాతో సంబంధాలు లేకపోతే ఎవరితో సంబంధాలు పెట్టుకుంటాం? యాంటీగోతో పెట్టుకుంటామా? ఇదే గ్రేట్ కంట్రీ, ఇదే ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్, ఇదే ల్యాండ్ ఆఫ్ టెక్నాలజీ. ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్న దేశం. ఈవెన్ టుడే 57% ఆఫ్ గ్లోబల్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మీకు డాలర్లోనే ఉంటుంది. గ్లోబల్ ట్రేడ్ డాలర్లోనే జరుగుతుంది. సో అమెరికాతో అవసరం సంబంధాలు, డౌటే లేదు. కానీ ఈ అవమానాలు ఎందుకు భరించాలి అంటాను. పాకిస్తాన్ ఏమో గ్రేట్ కంట్రీ, ఐ లవ్ పాకిస్తాన్. ఇండియా ఏమో డ్రగ్స్ క్యాపిటల్, ఇండియా ఏమో డెడ్ ఎకానమీ, పాకిస్తాన్ ఏమో భూమికి ఎకానమీ. అసలు ఏంటిది? దీనికి అర్థం ఉండాలి కదా అనేది నీ క్వశ్చన్. ఎక్కడో కానీ వీ షుడ్ కాల్ ద స్పేడ్ ఎ స్పేడ్ కదా.